నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. ఓం నమః శివాయ. గురుగారు, ప్రతి ఎపిసోడ్ లో కూడా ఒక చక్కని మోటివేషన్ స్టోరీ ద్వారా మమ్మల్ని మోటివేట్ చేస్తూ ఉంటారు మీరు. మరి ఈ రోజు ఏ మోటివేషన్ స్టోరీ? చిన్న కథ చెప్పుకొని వెళదామమ్మా. ఒక శిశువు భూమి మీదకి వచ్చే ముందు ఈశ్వరుణ్ణి అడుగుతుంది. ఆ శిశువు అడుగుతున్నాడు, స్వామి నన్ను పంపిస్తున్నావు భూమి మీదకి, నేను ఒక్కడిని ఒంటరివాడిని, నాకేం తెలియదు, కొత్త, అసలు ఏమీ తెలియని నన్ను ఎలా పంపిస్తావు, నేను ఏం చేయాలి అక్కడికి వెళ్ళి అంటే, నువ్వేమీ కంగారు పడకు, నేను ఉంటాను. ఎలా ఉంటావు? నువ్వు ఎప్పుడైనా చూసుకో, నీతో పాటు నేను ఎప్పుడు నీతో ఉంటాను, తోడుగా ఉంటాను. నీకు డౌట్ వచ్చినప్పుడు నువ్వు మామూలుగా చెక్ చేసుకో. రేపు నీ పక్కన చూస్తే 2 జతల కాళ్ళతో పాటు ఇంకొక 2 జతలు నావి ఉంటాయి. 4 జతల కాళ్ళు అంటే 2 జతలు, 2 నీవి 2 నావి, ఒక జత నీది ఒక నా జత. నేను ఎప్పుడు చూసినా 4 కాళ్ళు కనిపిస్తాయి, 2 జతలు కనిపిస్తాయి. అంటే నేను ఉన్నానని అర్థం. నువ్వు నిశ్చింతగా ఉండు, ఎప్పుడు నీతోనే ఉంటాను. డౌట్ వచ్చినప్పుడల్లా చెక్ చేసుకో, నేను నీ పక్కనే ఉంటాను. ఇలా అయితే బాగుంది స్వామి అంటే తర్వాత వచ్చిన తర్వాత చిన్నప్పటి నుంచి అలా డౌట్ వచ్చిన ప్రతిసారి చూసుకుంటాడు. చూసుకుంటే పక్కన ఇంకో జత కాళ్ళు కనిపిస్తాయి. ఓహో, దేవుడు నాతో, ఈశ్వరుడు నాతో ఉన్నాడు అనుకుంటాడు. ఒకసారి కొంచెం పెద్ద అవుతున్నప్పుడు సైకిల్ మేయించి పడిపోతాడు. పడిపోతే అప్పుడు కూడా చాలా బాధలో ఉండి దెబ్బలవి తగిలి చూసుకుంటాడు. పక్కన చూసుకుంటే కేవలం తన కాళ్ళు మాత్రం ఒక జత మాత్రమే కనిపిస్తున్నాయి, రెండోది కనిపించదు. బాధపడుతుంటాడు. అయ్యో దేవుడు ఇప్పుడు చూడు, కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళిపోయాడు, దెబ్బలు తగిలినప్పుడు ఉత్తప్పుడు పక్కన ఉంటాడు అని చెప్పి బాధపడుతుంటాడు. మళ్ళీ జీవితంలో ఎన్నో సాధిస్తుంటాడు. ప్రతి సంఘటనలోని ఎంతో గర్వంగా ఫీల్ అవుతుంటాడు. ఆహా నేను చాలా బాగున్నాను, అది ఇది. పక్కన చూసుకుంటే ఇంకో జత కాళ్ళు కనిపిస్తుంటాయి. ఆహా ఆయన ఉన్నాడు, బాగుంది నాకు అని చెప్పి అనుకుంటాడు. ఎప్పుడైనా కష్టం వస్తే మాత్రం ఒక జతే కనిపించేది. కష్టంలో వచ్చేవాడు కాదు, కేవలం నేను బాగున్నప్పుడు మాత్రమే వస్తున్నాడు అని అప్పుడప్పుడు తిట్టుకునేవాడు. సరే, ఆఖరి దశకంలోకి వచ్చాడు జీవితంలో. ఆఖరి దశకంలోకి వచ్చినప్పుడు అంతిమ గడియలు దగ్గరకు వస్తున్నాయి, తనకు తెలుస్తోంది. అప్పుడు చూసుకుంటాడు. చూసుకుంటే ఒకే జతగా తన జతే కనిపిస్తున్నాయి, ఇంకోటి దేవుడిది కనిపించట్లేదు. చాలా బాధపడతాడు. పైకి వెళ్ళిపోయిన తర్వాత దేవుడిని అడుగుతాడు, నన్ను ఇంత మోసం చేస్తావా, నాతో పాటు ఉంటానని ధైర్యం చెప్పి, నాకు నేను బాగున్నప్పుడు నువ్వు కనిపిస్తున్నావు, నేను కష్టంలో ఉన్నప్పుడు ఏ రోజు నువ్వు నా పక్కన లేవు, ఇది ఎంతవరకు ధర్మం శంకర అని అడిగితే, పిచ్చివాడా, నేను లేనని నువ్వు అనుకుంటున్నావు, నేను లేని క్షణం ఎక్కడా లేదు, నీతోనే నేనున్నాను. కాకపోతే నువ్వేమనుకుంటున్నావు అంటే, కష్టంలో నేను లేను అని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు సైకిల్ మించి పడిపోయి దెబ్బలతో బాధపడుతున్నప్పుడు నువ్వు ఉన్నది నా ఒడిలో ఉన్నావు, కింద లేవు. అప్పుడు ఒక జతే కనిపిస్తుంది. నీ ప్రతి కష్టంలోని నేను హత్తుకున్నాను, నా ఒడిలోకి తీసుకున్నాను. ఆ బాధ నీకు తెలియకూడదు అని. లేకపోతే అంత సింపుల్గా ఉండవు ఆ బాధలు, నీకు వచ్చిన కష్టాలు. అవి ఆ తీవ్రత తెలియకుండా నిన్ను నా ఒడిలోకి తీసుకోవడం జరిగింది. అందుకే నేను కింద చూస్తే ఒకే జత. అలాగే అంతిమ దశలో నువ్వు ఉన్నప్పుడు ఆ నరకం నువ్వు చూడలేవు. ఆ బాధలు, ఆ కష్టం, ఆ పెయిన్స్, ఇవన్నిటి నుంచి తప్పించడం కోసం నా ఒడిలోకి తీసుకుంటే ఆ తీవ్రత తగ్గింది, నీకు కష్టం లేకుండా నువ్వు పైకి వచ్చేసావు అని చెప్తాడు. ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అంటే, చక్కగా ఏ డోరు తెరుచుకున్నప్పుడు 11th మినిట్లో తెరుచుకునే డోరు ఈశ్వరుడిదే. మీ మీద నమ్మకం ఉంచండి, భారం ఆయన మీద వేయండి. ఎప్పుడు మనతో తోడుండేది ఆయనే.